యుక్రెయిన్తో రష్యా యుద్ధం ముగింపు దశకొచ్చిందా? యుద్ధంపై పుతిన్ ఆలోచన ఏంటి? మరి యుక్రెయిన్ ఏమంటుంది? మూడేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు దేశాలు ప్రత్యక్ష చర్చలకు సుముఖంగా ఉండడంతో త్వరలోనే యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందనే వాదన బలపడుతుంది. ఉక్రెయిన్తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి కీవ్తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ చర్చలు ఇరు దేశాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలన్నారు. ఈ మేరకు ఇస్తాన్బుల్ వేదికగా ఇరు దేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా కీవ్ ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లుగా పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించే విషయంలో పలు షరతులు విధించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటే ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం ఆలోచనలను విరమించుకోవాలని, తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వారి బలగాలను ఉపసంహరించుకోవాలని పుతిన్ డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేసినందుకు గాను అమెరికా, భారత్, చైనా, బ్రెజిల్, ఇతర మధ్యప్రాచ్య, ఆఫ్రికన్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు. మరోవైపు రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. రష్యాతో పూర్తిస్థాయి బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్, దాని మిత్రపక్ష దేశాలు వెల్లడించాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజులు కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. 4 ఐరోపా దేశాల నేతలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. రష్యాతో 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకతను వారు జెలెన్స్కీకి వివరించారు. ఆ విషయాన్ని 4 దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించారు.